హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. చూడొచ్చు ఇది శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది. సో ఇట్లా పోయి ఇది నెల్లూరు రూట్, ఇది కావలి టౌన్లోకి పోయే రూట్, ఇది ట్రంక్ రోడ్డు, ఇది కావలి టౌన్లోకి పోయే రూట్, పేరు ఇటు నెల్లూరు రూట్. సో తప్పకుండా మీరు ఈ యొక్క కావలికి వచ్చినప్పుడు, నెల్లూరు పోయేటప్పుడు కావలికి వచ్చినప్పుడు, లేకపోతే ఇట్లా నెల్లూరు నుంచి మీరు ఒంగోలుగో గుంటూరుకో విజయవాడకి వెళ్ళేటప్పుడు ఇక్కడ దారిలో కావలి దిగండి. కావలిలో శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది. సో అత్యద్భుతంగా ఉంటుంది, పెద్ద దేవస్థానమే, చాలా చక్కగా ఉంటుంది. సో స్వామివారి దర్శనం పొందండి, అనుగ్రహం పొందండి, తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి కృపాకటాక్షం పొందని కోరుతున్నాను. సో చూడొచ్చు శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం రామూర్తిపేట కావలి. తప్పకుండా దర్శించుకోండి. మన ఇంట్లో ప్రతి ఒక్కరూ గృహప్రవేశాలు చేసుకున్న తర్వాత, కొత్త ఇల్లు కట్టేసి గృహప్రవేశాలు చేసుకున్న తర్వాత ఇంట్లో సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తారు. సో అంత చాలా ప్రత్యేకత ఉంటుంది, సత్యనారాయణ వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. సో దాని గురించి కూడా మీకు ఇంకొక వీడియోలో తెలియజేస్తాను. ప్రజెంట్ ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క దేవస్థానాన్ని అనుగ్రహించండి. సో దర్శించుకొని చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది. స్వామివారికి అనుగ్రహం ఎల్లవెల్లా మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇది కావలిలో ఉంటుంది, ట్రంక్ రోడ్లో మీకు ఉంటుంది. ట్రంక్ రోడ్లో మీరు ఇట్లా నెల్లూరుకి వెళ్ళేటప్పుడు మెయిన్ ట్రంక్ రోడ్లో కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం. చాలా అత్యద్భుతంగా ఉంటుంది, దర్శించుకోండి, స్వామివారి కృపా కటాక్షం పొందండి. మీకు వీలైతే ఈ యొక్క శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి గుడి నిర్వహణ కానీ, పూజా కార్యక్రమాలు కానీ, గుడి అభివృద్ధి కోసం కానీ, ఇతర కార్యక్రమాలు మీరు ఏదైనా నిర్వహించాలంటే తప్పకుండా దర్శించుకోండి. ధ్వజస్తంభాన్ని మొక్కండి, ధ్వజస్తంభం మొక్కండి, స్వామివారికి అనుగ్రహం పొందాల్సిన కోరుతున్నాను. సో ప్రతి ఒక్కరు భక్తులందరూ వచ్చి దర్శించుకొని ఇక స్వామివారికి కృపా కటాక్షం పొందాల్సిన కోరుతున్నాను. చూడొచ్చు మీరు, చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారికి దేవస్థానం. సో హనుమాన్ చాలీసా ఇక్కడ కూడా గుడి లోపల హనుమాన్ మందిరం కూడా ఉంటుంది. సీతారామ లక్ష్మణ సమేత ఉంటుంది. సో తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము, ఆశీర్వాదము, సో అండదండలు కూడా అండదండలు ఉండాలని కోరుకుంటున్నాను. సో తప్పకుండా దర్శించుకోండి. సో గంట కూడా మోహించండి. సో మీకు వీరాంజనేయ స్వామి దేవస్థానం కూడా మీకు ఎన్నో చూపించాను. సో ప్రతి ఒక్క గుడిలో కూడా, గుడి బయట కానీ గుడి లోపల కానీ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది. తప్పకుండా దర్శించుకోండి. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం. తప్పకుండా దర్శించుకొని స్వామివారికి అనుగ్రహం పొందాల్సిన కోరుతున్నాను. చూడండి, దర్శించుకోండి. భక్తులందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్, ఇంకోటి టెంపుల్స్ ట్రావెలర్ జర్నీ. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చూడండి, ఇది కావాలండి రామూర్తి పీఠం. చూడండి, హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే. సో ప్రతి చోట చూడొచ్చు మీకు కూడా గుడి చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రదక్షిణ చేయండి. సో హనుమాన్ చాలీసా కూడా ఉంటుంది. ఇట్లా శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం కావాలి, రామూర్తిపేట కావాలండి, బైపాస్లో ఉంటుంది. సో తప్పకుండా దర్శించుకోండి, స్వామివారికి కృపా కటాక్షాన్ని అనుగ్రహం పొందండి. సో పూజారి ఉన్నప్పుడు మాత్రం మీరు దర్శించుకోండి, స్వామివారికి అనుగ్రహం పొందాలని కోరుతున్నాను. సో చాలా అద్భుతంగా ఉంటుంది, తప్పకుండా దర్శించుకోండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చాలామంది యొక్క గుడికి, దేవస్థానానికి విరాళించినటువంటి దాతలు ఉంటారు. శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం రామూర్తిపేట చూడొచ్చు. సో ధ్వజస్తంభానికి విరాళించిన భక్తులండి. ఇక్కడ మీరు కూడా ఈ యొక్క గుడి నిర్వహణకి, అభివృద్ధి కానీ, సో ఇతర అనుదాన కార్యక్రమాలు కానీ ఏదైనా అభివృద్ధి చేయాలన్నా మీరు కూడా మీకు వచ్చిన శక్తిగా ఈ యొక్క గుడి ధర్మకర్తలు కానీ, అధ్యక్షులు కానీ, కమిటీ మెంబర్స్ కానీ, పూజారిని కానీ సంప్రదించి మీరు ఇవ్వాల్సినటువంటి విరాళాలు ఈ యొక్క శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి ఇచ్చి సత్కరించాలని కోరుతున్నాను. హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే. జై శ్రీ సత్యనారాయణ స్వామికి జై, జై శ్రీ సత్యనారాయణ స్వామికి జై. సో చాలా అద్భుతంగా ఉంటుంది, తప్పకుండా దర్శించుకోండి. సో స్వామివారికి కృపా కటాక్షం పొందాలని కోరుతున్నాను. సో చూడవచ్చు మీరు ఇక్కడ ఒక ఇది శ్రీ సాయి ప్రసన్నాంజనేయ స్వామి గుడి నిర్మాణం అవుతుంది. సో ఇట్లా చూసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, వినా వెంకటేశం ననాథం సదా వెంకటేశం స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ శ్రీ సత్యదేవుని సన్నిధి. ఇట్లా మంచి చరణాలు, స్తోత్రాలు అన్నీ ఉంటాయి ప్రతి చోట. ఇది వెంకటేశ్వర స్తోత్రం. సో మీరు కూడా తప్పకుండా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం దర్శించుకోండి. శ్రీ సత్యనారాయణ స్వామి వెంకటేశ్వర అంటే ఇందాక మనం పలికింది వచ్చేసి వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రం. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం రామూర్తిపేట కావాలి. సో
సో చూడండి, ఇక్కడ స్వామివారి ధ్వజ మండప నిర్మాణకు భూరి విరాళం సమర్పించిన గ్రానైట్, టైల్స్, పెయింటింగ్ వేసినారు. సో ఇట్లా మీరు కూడా మీకు శక్తి కొద్దిగా ఈ యొక్క గుడికి ఇంకా అభివృద్ధి చేయాలి, పెయింటింగ్ వేయాలి, కలరింగ్ చేయడం కానీ, ఇంకా టైల్స్ వేయడం, పండుగ వేయడం, సో ఇలాంటి ఇతరత్ర గుడి నిర్వహణకి అభివృద్ధికి మీరు ఏదైనా శక్తి కొద్దిగా ఇవ్వాలనుకుంటే, మీ పుట్టినరోజులకు, మీ ఇంట్లో పిల్లల పుట్టినరోజుకు, నామకరణము, సో పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, నిశ్చితార్థము, ఏదైనా ఒక పండుగల పబ్బాలకు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి గుడికి ఏదైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఇక దేవస్థానం కమిటీ మెంబర్స్ ఉంటారు, అధ్యక్షులు ఉంటారు, లేకపోతే ప్రధాన అర్చకులు, పూజారి అంటే వాళ్ళు సంప్రదించి మీరు ఇవ్వాల్సినటువంటి విరాళాలను, భక్తులు కానుకలు కావచ్చు, విరాళాలు కావచ్చు, మీరు ఏమైనా ఈ యొక్క దేవస్థానం యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఈ యొక్క దేవస్థానానికి అభివృద్ధికి పాల్గొనబోతున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై హరి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడైనా నా యొక్క ఛానల్ అంటే టెంపుల్స్ జర్నీ లైఫ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ ఉంది కాబట్టి అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కోరుతున్నాను. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకటే అంటే మద్దతు. సో నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి, నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కనే బెల్ ఐకాన్ కట్టేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడగలరు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం. జై శ్రీ సత్యనారాయణ స్వామికి జై. జై శ్రీ సత్యనారాయణ స్వామికి జై. సో తప్పకుండా ఇక శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క దేవస్థానం దర్శించి స్వామి యొక్క కృపా కటాక్షం మీరందరూ భక్తాదులందరూ భక్తాదులందరికీ కలగాలని కోరుతున్నాను. సో మీ యొక్క శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం ఎల్లవల్ల ప్రతి ఒక్క భక్తులు అంటే రామ భక్తులు కావచ్చు, హరేకృష్ణ భక్తులు కావచ్చు, సాయిబాబా భక్తులు, ఆంజనేయ స్వామి భక్తులు కావచ్చు, అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, సత్యనారాయణ స్వామి భక్తులు. ఎందుకంటే ఈ సత్యనారాయణ స్వామి ఈ ప్రత్యేకంగా ఎక్కడ దేవస్థానం ఎక్కడ కనిపించవు, చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను చూసిన వాటిలో ఇది ఒకటి చాలా తక్కువ. సో ఫస్ట్ టైం ఇది చూస్తున్నాను సత్యనారాయణ స్వామి దేవస్థానం. 2-3 చూశాను, కానీ ఇది ఒకటి. సో చాలా విశాలంగా ఉంటుంది దేవస్థానం. చాలా ఇదంతా ఆలయ ప్రాంగణం మొత్తం ఇట్లా గుడి చుట్టూరు 3 ప్రదక్షిణలు వేయండి. తప్పకుండా మీకు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ తప్పనిసరిగా వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు తప్పకుండా. సో మీరు కూడా ఇట్లా సత్యనారాయణ స్వామి దేవస్థానానికి రాగన అవసరం, మీరు ఇంట్లో కూడా సత్యనారాయణ పూజ కూడా చేసుకోవచ్చు. సో అది మీరు పూజాన్ని సంప్రదించి, ప్రధాన సంప్రదించి మీ యొక్క ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో ఆ యొక్క ఇల్లు ఎట్లా కట్టాలి, ఏ విధంగా కట్టాలి అనేది, సో ఆ యొక్క పూజా కార్యక్రమం సంపూర్ణంగా చేయండి. అప్పుడు భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను కలిగిస్తాను కోరుతున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. సో వెంటనే నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ గివ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. తప్పకుండా హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మనం మర్చిపోవద్దు. సో నా యొక్క ఛానల్లో వీడియోస్ అందరూ చూస్తున్నా తప్ప మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను మిమ్మల్ని వివరించుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం సపోర్ట్ చేయండి. హరే కృష్ణ శ్రీకృష్ణ హరే హరే రామ రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం శ్రీ సత్యనారాయణ స్వామికి జై. జై శ్రీ సత్యనారాయణ స్వామికి జై. సో సత్యనారాయణ స్వామికి ఏంటంటే పవర్, శక్తి చాలా గొప్పది. సో ప్రతి వారు ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు సత్యనారాయణ పూజ చేసుకుంటారు. అదేవిధంగా ఇల్లు కట్టిన తర్వాత కూడా ఎప్పుడైనా మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి కూడా చేసుకోవచ్చు. అది ఇందులో ప్రత్యేకత. ధ్వజస్తంభం ఉంటుంది చూడవచ్చు, చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సో ఇక్కడ బయట పక్కడ మీకు ఏదైనా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని కూడా చాలా చక్కగా భక్తాదులు అన్నప్రసాదం తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా సత్యనారాయణ స్వామి తరపున మహామంత్రం జపించాలని కూడా ప్రత్యేకంగా కొన్ని ఉంటాయి. అది మీరు పూజాన్ని సంప్రదించండి. సో అదేవిధంగా మీరు నిత్యం హరే కృష్ణ మహామంత్రం మాత్రం జపించడం మర్చిపోవద్దు. తప్పకుండా హరే కృష్ణ మహామంత్రం జపించండి. సో కృష్ణుని యొక్క పాత్ర కండి, కృష్ణ చైతన్యం పెంచండి. హరే కృష్ణ 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 హరే రామ రామ జై శ్రీ హరి. జై శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ జై. హరి బోల్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ. తప్పక దర్శించండి. హరే కృష్ణ.